మనస్సు పడే మౌన రోదన పార్ట్ 12. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి సూర్యని తీసుకుని రమణి గారు ఇంటికి వచ్చారు. సూర్యతో పాటు గీత వస్తుంటే రమణి గారు కావాలనే, గీత, నువ్వు హాస్పిటల్లో చాలా రోజుల నుంచి నాకు సహాయంగా ఉన్నావు, ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపో గీతమ్మా అని అన్నది. గీత కూడా హాస్పిటల్లో ఉండి బోర్ కొట్టి, సూర్య ఇంకా కోలుకోవటానికి టైం ఉంది, ఒక నెల రాహుల్తో ఎంజాయ్ చేసి సూర్య కోలుకున్నాక డ్రామా మొదలు పెడదాము అని. అలాగే అత్తయ్య గారు, నేను కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా, వెళ్తాను మా ఇంటికి అని వినయంగా అన్నది. రమణి మనసులో, అమ్మ, ప్రస్తుతానికైతే పీడ విరగడైంది, మళ్ళీ ఎప్పుడు మొదలు పెడుతుందో కానీ అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు, ఈలోపు నా కొడుకు కోలుకుంటాడు అనుకుని సూర్యని తీసుకొని ఇంటికి వచ్చింది. అంత పెద్ద ప్రమాదం నుంచి వచ్చిన సూర్యకి ఇంట్లో పని వాళ్లతో ఎర్రనీళ్లతో గుమ్మడికాయలతో దిష్టి తీయించి లోపలికి చెయ్యి పట్టి నడిపించుకొని వస్తుంది రమణి గారు. శ్రావణి రూమ్లో బోరుగా అనిపించి జ్యూస్ తాగటానికి డైనింగ్ టేబుల్ వద్ద వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని జ్యూస్ తాగుతుంటే ఇంట్లో పని వాళ్లతో హడావుడి అర్థమయ్యి సూర్య వస్తున్నాడని జ్యూస్ గటా తాగబోతుంటే గౌరీ, నిదానంగా తాగు, గొంతు పడుతుంది అని గదిమింది. తప్పక శ్రావణి నిదానంగా తాగుతుంది. లోపలికి అడుగుపెట్టిన సూర్యకి గత 6 నెలలుగా శ్రావణి కంటికి కనిపించలేదు. శ్రావణి జ్యూస్ తాగి లోపలికి వెళ్దామని నిలబడితే అనుకోకుండా చూపులు కలిశాయి. సూర్య శ్రావణి బంపేమీ పట్టించుకోలేదు, ఆమె ముఖం మాత్రమే చూస్తున్నాడు. శ్రావణి కళ్ళల్లో ప్రేమని వెతుకుతున్నాడు. శ్రావణి కళ్ళల్లో ఈసుమంత ప్రేమ కూడా తగ్గకుండా సూర్యకి కనిపిస్తుంది. శ్రావణి కూడా సూర్యని కాస్త కోలుకున్నాక చూడటం ఇదే మొదటిసారి. మనసైన వాడిని కంటి నిండా నింపుకుంటుంది. శ్రావణి సూర్యని చూస్తూ తన గదిలోకి వెళ్ళటానికి వెనుదిరిగింది. సూర్యకి కోపం నషాలానికి అంటింది. ఆసుపత్రికి వచ్చి నన్ను చూడనూ లేదు, ఇంటికి వచ్చిన వాడిని పలకరించకుండా వెళ్ళిపోతుందని కోపంతో సూర్య నడవటం చేత కాకుండా బలవంతం మీద ఓపిక తెచ్చుకుని శ్రావణి చెయ్యి అందుకున్నాడు. శ్రావణికి ఏమీ అర్థం కాక వెనుతిరిగింది. సూర్య చేతిలో కర్రను వదిలిపెట్టి శ్రావణిని అమాంతంగా కౌగిలించుకున్నాడు. అక్కడ అందరూ బిత్తరపోయారు. శ్రావణి బిగుసుకుపోయింది. ఆ కౌగిలిలో ఒకరి ప్రేమ ఒకరికి, ఒకరి స్పర్శ ఒకరికి తెలుస్తున్న సమయంలో శ్రావణి బేబీ బంపు అడ్డు వచ్చినట్టు సూర్య నిదానంగా కిందికి చూశాడు. అప్పుడు అర్థమైంది సూర్యకి, శ్రావణి ప్రెగ్నెంట్. సూర్య మైండ్ గిరగిరా తిరుగుతుంది. అంతకు మించి ఏమీ ఆలోచించలేక కాస్త స్పృహ తప్పిపోయాడు. ఇంతలో అక్కడ ఉన్న పనివారు శ్రావణి నుంచి సూర్యని వేరు చేసి కింద వేరే గదిలో అన్ని సిద్ధం చేసి ఉంచి సూర్యకి కావలసిన అన్నీ అరేంజ్ చేశారు, హాస్పిటల్ వసతితో సహా. ఆ రూమ్ బెడ్ మీద పడుకోబెట్టారు. రమణి గారు సూర్య శ్రావణిని ఎందుకు హగ్గు చేసుకున్నాడో అనే ఆలోచనతో సతమతమవుతుంది. సూర్యకి తన పేగు బంధం శ్రావణి గర్భంలో ఉన్నది అని మనసు లాగి అలా చేశాడేమో అని సర్దుకుంది. గౌరీ కూడా దరిదాపుగా అలాగనే సర్దుకుంది. అక్కడ వీరికి తెలియనిది ఏంటంటే వారిద్దరులు మనసులో పడే మౌన రోదన. సూర్యని వేరొక గదిలో తీసుకుని వెళ్ళిన తర్వాత శ్రావణి మనసు భారమై రూమ్లోకి వెళ్ళి పడుకొని ఆలోచిస్తుంది. సూర్యతో ముద్దు జరిగిన తరువాత నుంచి తనని చూడటమే బంద్ చేసింది. అలాంటిది ఈరోజు తను అలా కౌగిలించుకుంటే సూర్య శ్రావణిని ఎంత మిస్ అవుతున్నాడు అన్న ఒక్క హగ్గులోనే చూపించాడు. శ్రావణికి అర్థమైంది. కానీ ఇది ఏమిటంటే తను నన్ను మిస్ అవ్వటం ఏంటి అని సర్దుకుని, ఓహో, ఇన్ని రోజులు ఆడగాలి లేదు కదా, అలా కాబోలు తను అని తనకు తాను అనుకుంది. అబ్బాయి గారు కాస్త కోలుకోగానే ఆడవాసన లేకుండా బ్రతకలేడేమో, సంధ్య అక్క లేటుగా వస్తే అక్కకి సవతిని తెచ్చి పెడతాడేమో అని తనకు తాను అనుకుంది. అలా ఒక 2 రోజులు గడిచింది. సూర్య కాస్త ఇంటి వాతావరణంలో ప్రశాంతతకి అలవాటు పడి కాస్త కోలుకుంటున్నాడు. కానీ పదే శ్రావణి బేబీ బంపు కళ్ళ ముందు మెదులుతుంటే తనకి ఏమీ అర్థం కాని పరిస్థితి. శ్రావణి గారు గౌరీ గుడికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు రమణి గారు సూర్య దగ్గరికి వచ్చి, ఒక అరగంటలో గుడి నుంచి వస్తాము నాన్న, నీకేదైనా అవసరం ఉంటే పని వాళ్ళను పిలువు అని చెప్పి బయలుదేరుతుంటే సూర్య, అమ్మ ఒక్కదానివే వెళ్తున్నావా అని అడిగాడు.
లేదు కన్నలు, గౌరీ నేనిద్దరం వెళ్ళొస్తాం అని చెప్పి ముందుకు కదిలాడు. శ్రావణి ఒంటరిగా కలవడానికి ఇదే సమయం అనుకొని వారు బయలుదేరిన వెంటనే శ్రావణి రూములోకి పిల్లిలాగా జొరబడ్డాడు. శ్రావణి చక్కగా స్నానం చేసి, ఆ రోజు శుక్రవారం కనుక ఎర్రని చీర కట్టుకొని జారుగా జడ వేసుకుని కొన్ని కనకంబరాలు మరువంతో కట్టిన మాలలో తలను పెట్టింది. ముద్దమందారంలా నిండుగా ఉన్నది. శ్రావణి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటుంది. సూర్య అడుగులో అడుగు వేసుకుంటూ శ్రావణిని ఆ అలంకరణ చూసి ముగ్ధుడైపోయాడు. శ్రావణి అలికిడికి తల పైకెత్తి చూసింది. లోపలికి వస్తున్న సూర్యని చూసి గబాల్న నిల్చుంది. సూర్య ఎర్రని చీరలో, దేహం బంగారు వర్ణంలో, నిండైన గర్భంతో కనిపిస్తున్న శ్రావణిని చూసి మనసు ఆనందంతో తుల్లింతలు పడుతూ శ్రావణిని చేరుకొని తన చెయ్యి అందుకొని నడుంపై ఒక చెయ్యి వేశాడు. శ్రావణి ఒళ్ళు జల్లుమన్నది. నగ్నంగా ఉన్న తన నడుము భాగంపై సూర్య చేతులు పడగానే శ్రావణి బిగుసుకుపోయి సూర్య కళ్ళల్లోకి చూసింది. శ్రావణికి ఎందుకో సూర్య కళ్ళల్లో కామం కనిపించలేదు. ప్రేమగా చూస్తున్న సూర్య కళ్ళను అంతే ప్రేమగా చూస్తుంది ఆమె మనసు. అతను ఎందుకు నన్ను అలా ప్రేమగా చూస్తున్నాడు? నా గర్భంలో తన బిడ్డ ఉన్నదనేమోనా? నేను వారికి సహాయం చేస్తున్నానని ఆ ప్రేమ కాబోలు అని ఆలోచించుకుంటూ సంధ్య గుర్తుకు రాగానే చెయ్యిని గట్టిగా విదిలించి దూరం జరిగింది. సూర్యకి మళ్ళీ తన ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతుంది. తన కళ్ళు ఒకటి చెప్తాయి, తన ప్రవర్తన ఒకటి చేస్తుంది. సూర్య వెంటనే హాస్పిటల్లో పడ్డాడు. ఇక పీడా పోయింది, రాడనుకున్నావా అని సూర్య అనగానే శ్రావణి సూర్య పెదవులపై చేయి పెట్టి, సార్ అలా అనమాకండి అని కన్నీళ్లతో బాధపడింది. సూర్యకు తెలుసు ఆ మాట అంటే శ్రావణి ఎలా రియాక్ట్ అవుతుందో. అందుకే కావాలనే అన్నాడు. ఎందుకే మరి? నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నన్నొక్కసారి కూడా చూడటానికి రాలేదు అని సూర్య అనగానే శ్రావణి మనసులో, అంటే సూర్యకి ఈ గర్భం తనది తెలియదా? ఈ గర్భం గురించి తెలియదా? తెలిస్తే నేను హాస్పిటల్కి రాలేదని ఎందుకంటాడు? అంటే ఇంకా మేడం చెప్పలేదా? ఏమీ అర్థం కాక సతమతమైపోతుంది. మళ్ళీ సూర్యని, ఎలా వస్తావులే, కడుపుతో ఉన్నారుగా తమరు, హాస్పిటల్లో తిరిగితే ఇన్ఫెక్షన్ అవుతుందని మంచిగా ఇంట్లో కూర్చొని సూర్యగాడు పోతే అటే కాటికి పోతాడు, నేను మాత్రం శుభ్రంగా తినుకుంటా ఇంట్లో కూర్చుంటా అని కూర్చున్నావు కదూ అని సూర్య అంటే శ్రావణి 2 చేతులతో దండం పెడుతూ కన్నీటితో, నేనెవరి చావును కోరుకోను సార్, నేను వచ్చి మిమ్మల్ని చూసే పరిస్థితి నేను లేను అని అనగానే సూర్య, నేను ముట్టుకుంటేనే కిరోసిన్ పోసుకుంటానన్నావు, మరి ఇదేమిటి అని నడుం మీద చెయ్యి వేసి ఒత్తి అడిగాడు. శ్రావణికి పూర్తిగా అర్థమైంది సూర్యకి తన కడుపులో బిడ్డ ఎవరు అనేది తెలియదని. శ్రావణి వెంటనే, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీరు అడగాల్సిన అవసరం అంతకంటే లేదు అని పౌరుషంగా అన్నది. సూర్య గట్టిగా, నాకే చెప్పాలి, ఎందుకంటే అని శ్రావణి గుండె మీద చెయ్యి పెట్టి ఒత్తి చెబుతూ, ఇందులో ఉన్నది నేను కాదు అని నువ్వు చెప్పు, అప్పుడు నాకు చెప్పే అవసరం లేదు అని అన్నాడు. శ్రావణికి అర్థమైంది ఆ రోజు జరిగిన ముద్దులో తన ప్రేమ అతనిని చేరిందని. అంటే నిన్న అతను కామంతో నన్ను తాకలేదు, కడుపులో బిడ్డ తనది అని నన్ను తాకలేదు, నా ప్రేమ తెలిసి తాకాడు. అంటే సూర్యకి నా ప్రేమ అర్థమైంది. నా ప్రేమ తెలిసి తాకాడు అంటే నా ప్రేమ అతనికి చేరింది. శ్రావణికి భయం మొదలైంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. సూర్య గుండెపై వేలు పెట్టి, ఇక్కడ నేను లేనని చెప్పు అని గట్టిగా అనటంతో మౌనమే సమాధానం అయింది. సూర్య పెదవులపై చిరునవ్వు చేరింది. సూర్య, అంతలా ప్రేమించేదానివి ఒక్కసారి నోరు తెరిచి చెప్పలేవా అని అన్నాడు. అయినా శ్రావణి మౌనంగానే ఉన్నది. సూర్య శ్రావణి గడ్డం కింద వేలు పెట్టి పైకి లేపి, నువ్వు నాకేమీ చెప్పకపోయినా నీ ప్రేమ నన్ను చేరింది. పొట్ట మీద చేతులు పెట్టి, ఇది నాకు తెలిసి నీకు కావాలని వచ్చింది కాదు, దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి మిన్నగా ప్రేమించిన నన్నే తాకనీయని దానివి ఇది నీ కడుపులో ఎలా చేరిందో తెలిసే రోజు తెలియక మానదు. నువ్వెట్టి పరిస్థితిలో తప్పు చేయలేవు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నీ గర్భరహస్యం మాత్రం ఈరోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా బయటకు రాక తప్పదు. ఆ తరువాత కూడా నువ్వు నా దానివే
అని 2 బుగ్గలు గట్టిగా ఒత్తి దూరం నుంచే ముద్దులు పెట్టుకుంటున్నాడు. శ్రావణి ఫస్ట్ ఫీల్గా వచ్చిన వెంటనే సర్దుకొని వెనుకకు జరిగి, సార్, మీరు ఒక భర్త అయ్యుండి ఇంకొక ఆడపిల్ల మీద చెయ్యి వేయటం తప్పు. ప్రేమలు వేరు, బంధాలు వేరు. ప్రేమ మన కంటితో చూస్తే ఏదైనా నచ్చితే దాన్ని ఆరాధించాలనిపిస్తుంది, ఇష్టపడాలనిపిస్తుంది. కానీ ఒక బంధానికి మనం ఎప్పటికీ విలువ ఇవ్వాలి. మీరు మరొకరి భర్త అయ్యుండి నాతో ఇలా అసభ్యంగా ప్రవర్తించటం బాలేదు అని శ్రావణి అంటుంటే, సూర్య, మరొకరి భర్తవి అంటున్నావు అంటే సంధ్య సంగతి తెలియదా అని సూర్య కాస్త మైండ్ స్తంభించింది. మళ్ళీ సూర్య సర్దుకొని, అయితే మీ అక్కతో ఒప్పిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అల్లరిగా అన్నాడు. శ్రావణి, చిచి, అక్క ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అన్నది. సూర్య, అదేంటి, నన్ను అంతలా ప్రేమిస్తున్నావు కదా అన్నాడు. శ్రావణి, నేను చెప్పానా నీకు? ఏదో యాక్సిడెంటల్గా జరిగింది, అంతేకాని నేనేమీ మిమ్మల్ని ప్రేమించటం లేదు. సంధ్యక్క ఒప్పుకున్నా నేను పెళ్లికి ఒప్పుకోను. అక్క అమాయకురాలు, నువ్వు ఒప్పిస్తే ఒప్పుకున్నా ఒప్పుకుంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకోను. సూర్యకి అర్థమైంది సంధ్య విషయం శ్రావణికి తెలియదని. తన ప్రెగ్నెంట్ మూలాన చెప్పలేదేమో అని తను అర్థం చేసుకొని, సూర్య అల్లరిగా, నాకంటే అందగాడు దొరుకుతాడా నీకు అని అన్నాడు. శ్రావణి, అందగాడు కావసరం లేదు, భార్య నాతో ఉన్న మొగుడు చాలు. నాకేమీ సంపదలు అవసరం లేదు. ప్రేమగా పలకరించే భర్త నా చెంత ఎప్పుడూ ఉండేవాడు చాలు. భార్యని పక్కన పెట్టుకొని వేరే వాళ్లకు సైటు కొట్టే మొగుడు నాకు అవసరం లేదు. భార్యని ఇంట్లో పెట్టుకొని బయట బలాదూరుగా తిరిగే మొగుడు నాకు అవసరం లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మాత్రమే ప్రేమించే భర్తనే పెళ్లి చేసుకుంటా. ఊరందరినీ ప్రేమించే భర్త నాకు అవసరం లేదు. మిమ్మల్ని సంధ్య అక్క భరిస్తుందేమో కానీ నా వల్ల కాదు అని 2 చేతుల దండం పెట్టి, మీరు వెళ్ళండి అన్నది. శ్రావణి మనసులో, నేను ఈ జన్మలో పెళ్లి కూడా చేసుకుంటానా, అది జరిగే పని కాదు అనుకుంటూ వెనుతిరిగింది. సూర్య మనసులో, ఎందుకే ప్రేమను దాస్తావు? నీ నోటితో నేను ప్రేమిస్తున్నా అనే ఒక్క మాట చెప్తే నువ్వు చెప్పినట్టు వినను. నీ ప్రేమ లోతు నాకు అర్థమైనాక నా మనసు నిన్ను ఎంతలా కోరుకుంటుందో నాకే తెలుసు. నిన్ను నేను ప్రేమిస్తున్నా అని నీ నోటితో చెప్తే నీకు నచ్చినట్టుగా ఉంటాను. ఎప్పుడు చెప్తావో ఎదురు చూస్తా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. శ్రావణికి చాలా భయంగా అనిపిస్తుంది. నేనెంత దూరం పెట్టినా సూర్య ఉంటాడు అన్న నమ్మకం పోతుంది. సంధ్య అక్కతోని చెప్పి పెళ్లి చేసుకుంటా అంటున్నాడంటే తను ఎంత కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. ఆ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు చనిపోయినా బాగుండేది. ఆ రోజు బతికి నేను సూర్య సార్ని ఇబ్బంది పెడుతున్నాను. ఆ సంఘటన జరిగినాక సూర్యలో చాలా మార్పు కూడా గమనించింది. శ్రావణి మనసుకు చాలా బాధగా అనిపించింది. సంధ్యక్క జీవితానికి నేనే అడ్డమైపోతున్నాను. డెలివరీ అయిన క్షణం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకుంది. సూర్య తన గదిలోకి వెళ్ళి పడుకుని ఆలోచిస్తున్నాడు. సూర్యకి సంధ్యకి యాక్సిడెంట్ జరిగి 3 నెలల పైన అవుతుంది. ఈ టైంలో శ్రావణి గర్భం ప్రెగ్నెంట్ అయినది. మేము హాస్పిటల్ బెడ్ మీద ఉంటే తను ప్రెగ్నెంట్, అది అసంభవం. ఇంట్లో వారు ఏదో దాస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలని అనుకున్నాడు సూర్య. శ్రావణి తప్పు చేసింది అంటే తన మనసు అసలు ఏమాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే శ్రావణి ప్రేమ సూర్యకి తెలుసు. అంత ప్రేమించే మనిషి తన తనువుని ఎవరికో అప్పజెప్పదు. ఏదేమైనా ఈ చిదంబర రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటూ నిద్రపోయాడు. రమణి గారు, గౌరీ ఇద్దరు గుడికి వెళ్ళి పూజ పునస్కారాలు అర్చనలు అన్నీ అయిపోయాక రమణి గారు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెడుతూ ఈ గండాలను దాటి నా ఇంటికి వారసులు క్షేమంగా రావాలని భగవంతునికి మొరపెట్టుకున్నది. ఇద్దరూ కలిసి స్వామి దగ్గరికి వచ్చారు. తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. స్వామీజీ చిరునవ్వుతో, నీ కొడుకు జీవితానికి మంచి మార్పు కోసం బీజం 6 నెలల కిందే పడిందమ్మా అన్నాడు. అదేంటంటే శ్రావణి ముద్దు. ఆ విత్తనం మొలకెత్తి మొక్కగా మారి పువ్వులుగా పుష్పించటానికి కొంత టైం పడుతుంది. అది నీ కొడుకుకే సాధించుకుంటాడు. ఇక నువ్వు నిశ్చిత్తగా ఉండు అన్నాడు స్వామి. రమణి, మరి మేము శ్రావణి విషయంలో ఇలా చేయటం కరెక్టేనా అంటారా అని అంటుంటే, స్వామీజీ, అది మీరు చేశారు అని మీరు అనుకుంటున్నారు. భగవంతుడు పెట్టిన మెలికలు విప్పుతున్నారు.
అది మీరు అర్థం అవటానికి ఇంకా టైం ఉన్నది. ఏం జరిగినా మన మంచికే అని బ్రతకటం మానవ నైజం. అలా అనుకోకపోతే మనం బ్రతకలేము. కనుక అన్నీ సవ్యంగానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రతకాలి అన్నాడు స్వామీజీ. రమణి గారికి ఒక్క విషయం కూడా బోధపడలేదు. కొడుకు మంచి మార్గంలోకి వస్తున్నాడు అన్నది ఒకటే అర్థమైంది. రమణి గారు కూడా అనుకున్నది ఏది మన చేతిలో లేదు. మనకి ఒక క్లారిటీ అనేది ఉండదు, కానీ కాలానికి పక్కాగా క్లారిటీ ఉంటుంది అంటారు. ఏ సమయంలో ఏది మన దరి చేరనున్నదో అది రాక తప్పదు. అది మనం కావాలనుకున్న జీవితం కావచ్చు, వద్దు అనుకున్న జీవితమే కావచ్చు. రమణి గారు ఇంటి వారసులు క్షేమంగా ఉండటానికి ఏదైనా మార్గం ఉపదేశించండి అన్నది స్వామీజీ రమణి గారితో. నీ వారసత్వానికి ఇప్పుడు ఏ లోటు లేదు. ప్రాణం ఒక తల్లి దగ్గర నుంచి తెచ్చుకున్నది, దేహం ఒక తల్లి దగ్గర రూపాంతరం చెందుతుంది. ఆ ఇద్దరు తల్లుల ప్రేమ ఆ బిడ్డకి పూర్ణ ఆయుష్ చేకూరుతుంది. మీరు దాని గురించి ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. మరొక విషయం అని స్వామీజీ అన్నాడు. రమణి గారు స్వామీజీకి వెళ్ళి చూసి, చెప్పండి స్వామి అన్నారు. నీ మనసులో ఉన్న బెంగ ఏది ప్రళయం కాదు, ప్రళయం తేదు. కాబట్టి నువ్వు నిశ్చిత్తగా ఉండి జరిగే దానిని మాత్రం తిలకించు. ఆమె మనసులో ఉన్నది గీత గురించి. నీ కొడుకు అన్నిటినీ చక్కదిద్దుకొని వచ్చే రోజులు వచ్చాయి, శుభమస్తు అని దీవించాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.